జిల్లా వార్తలకు సరిదిద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ అకాడమీని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో యువత చాలా టాలెంట్ ఉంది. ఈ క్రికెట్ అకాడమీని ఉపయోగించుకొని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ క్రీడాకారులుగా రాణించాలని కూడా జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా అభిలాషించారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాసు ఒక మహిళకు అబార్షన్ చేస్తూ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మహిళ మృతి చెందడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కూడా బంధువులు శ్రీనివాస్ ఇంటిపైన దాడి చేశారు. శ్రీనివాస్ని కఠినంగా శిక్షించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. గత కొంతకాలంగా తుంగతుర్తిలోని ఒక ఇంట్లో అడ్డాగా చేసుకొని శ్రీనివాస్ అబార్షన్లు చేస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతూ ఇల్లీగల్గా కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కౌన్సిల్ అధికారులు కూడా అక్కడ పర్యటన చేశారు. ఈ ఘటన పట్ల లోతుగా విచారణ చేశారు. గత కొంతకాలంగా చాలా మంది మహిళలకు అబార్షన్ చేస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతుండగా కూడా నెగ్గుతీల్చారు. ఎట్టకేలకు పోలీసులు శ్రీనివాస్ పైన కఠినంగా కేసులు నమోదు చేయడంతో విరమించారు. ధర్నా విరమించి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సరుద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒకసారిగా రద్దీగా ఏర్పడింది. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారిలో 2 ఫ్లైఓవర్ల నిర్మాణంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలు మందకొడిగా కొనసాగుతున్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ని డైవర్షన్ చేసేలాగా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలని నారాయణపురం పుట్ట మీదుగా డైవర్షన్ చేసినట్టుగా ఎన్హెచ్ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించిన మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో భారీ వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరుగుతూ ఉన్నాయి. బిక్కేరు వాగు, దుందిపి వాగు, మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మోత్కూరులో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు ఎక్కడికక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా పహారా కాస్తా ఉన్నారు.